దాన్ని చేయగలిగాం కదా. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్. గుడాంబాను రూపుమాపడానికని ఒక ప్రత్యేకమైన టీం పెట్టినారు. కమల్ హాసన్ రెడ్డి ఆఫీసర్ ఉండేది సార్. నేనే దానికి అప్పుడు గవర్నమెంట్ ఫీడర్ ఫర్ హోప్ ఉంటేని వినరా ఎట్లా గుడాంబాను రద్దు చేసినారు, ఎట్లా గుడాంబాను నిషేధించినారు అనే దానికి, తర్వాత పేకాట, జూదము ఇట్లాంటి వాటి విషయాలలో కేసీఆర్ యొక్క కృషి హ్యాట్స్ ఆఫ్. అది దాన్ని మనం మెచ్చుకోక తప్పదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో అసలు యాక్చువల్లీ ప్రభుత్వంలో ప్రజానాయకుల కంటే ఎక్కువగా లిక్కర్ కాంట్రాక్టర్లు, తర్వాత R&B కాంట్రాక్టర్ ఇట్లాంటి వాళ్ళు వచ్చారు సార్. వీళ్ళకు ప్రభుత్వ విధానం అనేది పెట్టుబడితో కూడినటువంటి పని. ఓ ఎమ్మెల్యేగా ఒక ఆయనను గెలవాలన్నా ఒక ఆయన మీద పెట్టుబడి పెట్టి, అన్న నీ మీద ఇంత పెట్టుబడి పెడతా, నువ్వు అయినాక నాకు ఇంత సాయం చేయాలా, ఇట్లా ఈ రకంగా ఇది పెట్టుబడిదారీల వ్యవహారం జరిగింది. ప్రజా జీవనం అనేది సేవాభావంతో ముడిపడ్డది కాదు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా 70% మంది ఇది ఒక లిక్కర్ సిండికేట్ ఉంటది. వీళ్ళందరికీ లోపాయకారు. 3 లక్షలు పెట్టడం కరెక్టేనా మీరు? సార్ ఇక్కడ అట్లా కాదు సార్. వాళ్ళకు ఇక్కడ కరెక్టేనా అంటే ఎవడు పార్టిసిపేట్ కావద్దు, ఎవడు పార్టిసిపేట్. మేము 3 లక్షలు అయితే పెట్టాం, మాకు అందులో గిట్టుబాటు లేదు అని అనాలి. కానీ అట్లా కాదు కదా. నువ్వు 3 లక్షలు పెడితే నీకు ఎంత లాభం? ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా మిత్రుడే 2-3 సంవత్సరాలు ఒక లక్కులో వెళ్ళింది ఫస్ట్ ఇయర్. అప్పుడు పెద్ద కాంపిటీషన్ లేదు. ఆయన సంపాదించారు 2 సంవత్సరాల్లో. ఆ 2 సంవత్సరాలు సంపాదించినంత మళ్ళీ లాటరీ కోసం పెడితే అన్ని లాస్ అయిపోయినాయి. 2 సంవత్సరాల్లో లాభం అంతా కూడా పోయింది. ఈ 10-12 ఒక్కటి కూడా వెళ్ళలే లాటరీలో. సో నువ్వు లాటరీని ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా. దాని బదులు గోవా లాగా, కేరళ లాగా, మణిపూర్ లాగా అఫీషియల్ గా లాటరీ పెట్టండి. పేకాట క్లబ్బులు పెట్టండి. పేకాట క్లబ్బులు ఇది సేమే కదా. అదేది ఆన్లైన్ రమ్మి ఇది కూడా సేమే కదా. లక్కీ లాటరీ లాంటిదే కదా. ఆయనకి ఎవరు మంచి అంటే ఇట్లా ముఖ్యమంత్రులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలను, వాళ్ళ బంధుత్వాలు, ఫ్రెండ్షిప్ లేకపోవడం వల్ల ఆయన నష్టపోయింది కావచ్చు. మీ ఫ్రెండ్ ఎవరో గానీ లాటరీలో ఏముంది, వాళ్ళు చేసేదే ఉంది. లాటరీలో వాళ్ళు చేసేదే ఉంది. అయ్యో సార్ ఎట్లుంటది అంటే సార్, ఇప్పుడు ఒక నలుగురు అనుకుంటారు సార్, ఫలానా మంచిర్యాల లోపల ఒక లిక్కర్ షాప్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అని ఉంటే దానికి వీళ్లే వేస్తారు. బస్ స్టాండ్ లో ఉన్న లిక్కర్ షాప్ కు వీళ్లే వేస్తారు, ఇంకో చోట వీళ్లే వేస్తారు అనమాట. ఇక్కడ ఈ షాపులలో వీళ్ళకే ఒకళ్ళకు దొరికినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచిర్యాలలో బస్ స్టాండ్ లో ఉన్న షాపు వాళ్ళ సిండికేట్ లో వాళ్ళకి ఒకటి దొరికితే వాడు ఏం చేస్తాడు అంటే, మిగతా వాళ్ళు ఎవరైతే లాటరీ వేసి అంటే డబ్బులు కట్టి వాళ్ళకు రాలేదో వాళ్ళకి పైసలు వాపస్ ఇచ్చి వీళ్ళందరూ కలిసి ఆ బిజినెస్ చేస్తారు. మీరు చాలా పొరపాటుతారు. ఇది ఇవాళ రేపు ఇది ఎంత సోఫిస్టికేటెడ్. అది వాపస్ ఇచ్చి ఇప్పుడు ఎవరు అల్టిమేట్ గా షాప్ ఎవరికి వచ్చినా వీళ్ళు వచ్చి బిజినెస్ చేస్తారు. అది వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసి, మార్జిన్ ఇచ్చేసి. అంతే లాస్ పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటారా. అంటే ఇది ఎవరు సార్, తాటి మనకు చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చెప్పేవారు, తాటికి సుంకం తాగేటోడు కడతాడని. వీళ్ళు పెట్టే లావిష్ ఎక్స్పెండిచర్ అంతా తాగేవాడే కడుతున్నాడు సార్. పేద ప్రజలే నష్టపోతున్నారు. ఒక రకంగా చెప్తే అంటే ఈ మద్యం ధరల విషయంలో, తర్వాత దాని మీద ఉన్న నోటిఫైడ్ ప్రైస్ కాకుండా ఎక్కువగా డబ్బులు వసూలు చేయడము, ఇట్లా రకరకాల అనర్థాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అంటే అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లిక్కర్ వ్యాపారం మీద వచ్చేటువంటి ఆదాయం మీదనే బతుకుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కదా అనేటువంటి ఒక నెపంతో వీటిని పెంచినారు. ఇది ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ అయింది సార్. ఎన్టీఆర్ ఫస్ట్ ప్రొహిబిషన్ పెట్టినాడు. అంతకంటే ముందు వారణవాహిని అని దానికి ఒక పేరు పెట్టినాడు. అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ అశోక్ గజపతి. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళం సార్. విషయం ఏంటంటే ప్రభుత్వాల్లో మొరాలిటీ అనేది తగ్గిపోయింది. గాంధీజీ ఏదైతే ప్రొహిబిషన్ ఉండాలి, మత్తు పానీయాల వల్ల ఇట్లా ప్రజారోగ్యం దెబ్బతింటది అది అని చెప్పిన గాంధీజీ వారసులు అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళు ఈనాడు లిక్కర్ వ్యాపారంతోనే మన జీవన విధానం గడుస్తుంది అనే స్థాయికి దిగజారినారు. అదొకటే బాధాకరమైన విషయం అన్నమాట. ఓకే, దిలీపాచారి గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. భారతీయ జనతా పార్టీ అఫీషియల్ స్పోక్స్